ఇది వ్యవస్థలోనే వ్యవస్థీకృతమైనటువంటి హత్య, వ్యవస్థ చేసినటువంటి హత్యగా మనం భావించాలి. ఎందుకంటే ఇవాళ ఇది ఒకటే కాదు, దీంతో ఇది ఆది అంతము అనుకునే దానికి లేనటువంటి పరిస్థితులు వాళ్ళు నెలకొన్నాయి సమాజంలో. ఎక్కడ పడితే అక్కడ గంజాయి అమ్మడం కానీ, ఎక్కడ పడితే అక్కడ ఫోన్లలో ఇష్టం వచ్చినట్టుగా చూసుకోవడానికి ఉండేటువంటి ఫోన్ వీడియోస్ వల్ల కానీ, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రేరేపించే విధంగా ఉన్నటువంటి ఈ వీడియోస్ వల్ల కానీ, ఇవాళ ముఖ్యంగా వాళ్ళ మెదళ్లలో ఉన్నటువంటి భావజాలం కానీ, ఈ మూడు కూడా వాళ్ళ మీద ప్రభావితం చేస్తున్నాయి. దీనివల్ల జరుగుతున్నటువంటి నష్టం అంతా ఇంత కాదు, కోలుకోలేనంత విధంగా జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ కొనసాగుతున్నటువంటి తీరు. మొన్న కోల్కతాలో జరిగిన డాక్టర్ పైన జరిగినటువంటి ఘటన, ఇది తప్పనిసరిగా ఆయా ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి, సమాజం కూడా బాధ్యత తీసుకోవాలి. అందుకోసం ఇవాళ డాక్టర్లందరూ కూడా దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మేము పాటై మా మాటై వాళ్ళకు మేము మీ వెంట ఉంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు, ఇవాళ మహిళలకు రక్షణ దొరికేంత వరకు, ఈ సమాజంలో మహిళల పట్ల ఏం చేయదలుచుకున్నారు మీరు అనేటువంటి హామీ పడేంత వరకు తప్పనిసరిగా జరిగేటువంటి ఉద్యమంలో మేము భాగస్వాములం అవుతామని చెప్పేసి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగా ఇవాళ అనంతపూర్లో డాక్టర్లు చేస్తున్నటువంటి ఈ ఉద్యమానికి మేము సైతం అంటూ వచ్చి వాళ్ళతో కాసేపు మాట్లాడడం చేయడం అనేటువంటి జరిగింది. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే డాక్టర్ అనేటువంటి వాళ్ళు అందరికీ ఆరోగ్యం బాగలేకపోతే ప్రాణం పోసేటువంటి వాళ్ళు. అట్లాంటి డాక్టర్స్ కి రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఇవాళ ఎవరి పట్ల ఏంటి అనేటువంటిది ఒక ప్రశ్న అనేది ప్రతి ఒక్కరి వాళ్ళల్లో ఉదయించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా కదిలి రావాలి. ఇవాళ ఇక్కడ కేవలం ఈ ఒక్కదానితో అయిపోలేదు, అనేక చోట్ల జరుగుతున్నటువంటి సంఘటనలు, ఒకటా రెండా, చిన్న పాప నుంచి మొదలుకొని ముసలి వాళ్ల పైన కూడా జరుగుతున్నటువంటి సంఘటనలు అనేకం పోకల్లో జరుగుతున్నటువంటి. అందుకోసం ఇవాళ జరిగే తీర్పు నిరసనగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు కదలాలి, ఈ పోరాటంలో ముందుకు రావాలి అనేటువంటిది తెలియజేస్తాను. థ్యాంక్ యూ. బతుకునిచ్చే డాక్టరే బతుకలేని రోజులా, బతుకునిచ్చే డాక్టరే బతుకలేని రోజులా, సంజీవని మొక్క పైనే మృత్యుయమా పాశమా, సంజీవని మొక్క పైనే మృత్యుయమా పాశమా, అది ఢిల్లీయా కోల్కతా ఎక్కడుంది నాగరికత, అది ఢిల్లీయా కోల్కతా ఎక్కడుంది నాగరికత, ఎక్కడుంది నాగరికత.